హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానన్నమాట. యాక్చువల్లీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నాకు వాయిస్ చేంజ్ అయిపోయిందన్నమాట వెదర్ చేంజెస్ వల్ల. అంటే సమ్మర్ ఎండలు బాగున్నాయి కదా, కోల్డ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నాము. సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మీరు చూస్తుంది అయోధ్య థీమ్తో ఎగ్జిబిషన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది నెల్లూరులో నేనైతే 2 టైమ్స్ అయితే వెళ్ళానన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళాను, సెకండ్ టైం కూడా వెళ్ళాను. చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసేయండి, అందరికీ నచ్చుతుంది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు కదండి, బాగా చాలా బాగుంటుంది. ఇది ఒక ట్రిప్ లాగా అన్నమాట. చాలా బాగుంటుందండి. అసలు మనకి అయోధ్యకి వెళ్ళే అదృష్టం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ ఎగ్జిబిషన్ ద్వారా అయోధ్యకి వెళ్ళి రాముడిని దర్శనం చేసుకున్నంత హ్యాపీగా అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అసలు మీకు బయట చూస్తేనే చూడండి ఎంత బాగుందో కదా. అసలు అయోధ్యకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. లోపల సెటప్ అంతా కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసేసి వచ్చేయండి. సమ్మర్ హాలిడేస్లో ఇదే కదండి పిల్లలకి ఎంజాయ్మెంట్ అంటే. ఇక్కడ చూడండి ఎవరో వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట. సెల్ఫీ స్టిక్ పెట్టి మరీ తీస్తున్నారు. నాకైతే కొంచెం ఇదే అనిపించింది, ఎందుకంటే నలుగురిలో వీడియోస్ తీయాలంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఇది కూడా మా అక్క వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి వీడియోస్ అయితే తీసుకున్నామండి, ఎందుకంటే మనం సెల్ఫ్గా తీసుకోలేం కదా. సో తను నాకైతే వీడియోస్ అయితే తీశారు. కొన్ని క్లిప్సే తీసుకున్నాంలేండి, మరి అని వీడియోస్ అయితే దిగలేదు. ఇంకా ఇక్కడ బయట అంతా చూస్తూ ఉంటే అయోధ్యలో థీమ్తో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, సో అక్కడ ఫొటోస్ ఇక్కడ పెట్టేసి ఉంటారు అనమాట. చాలా బాగుంటుందండి. ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోతాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అసలు చెప్పలేమండి, ఆ ఫీలింగే వేరే అనమాట. అది మనం చెప్తే అర్థం కాదు, ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి విజిట్ చేస్తేనే అది అర్థమవుతుంది అన్నమాట. అయోధ్యలో ఆ రాముడు ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అలాగే సెటప్ చేస్తున్నారండి. చూడండి అంత గోల్డ్ ప్లేటింగ్తో ఎంత బాగా రెడీ చేస్తున్నారో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఆ రాముడిని మంచిగా బయటకైతే వచ్చేసాము. ఇంకా మనం ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఎగ్జిబిషన్లోకి వెళ్ళే లోపల కూడా మనకి ఈ ఫొటోస్ ఎప్పుడు అయోధ్యలో ఇది కట్టించుంటారు కదా రాముడి విగ్రహం ఇదంతా. సో ఇదంతా ఫొటోస్ వైజ్గా ఎప్పుడు కట్టించారు, ఎవరు కట్టించారు, ఎలా కట్టించారు, ఇదంతా మనకి ఫొటోస్ రూపంలో పెట్టేసి ఉంటారు. సో మనం ఇది ఒక స్టోరీ లాగా తెలుసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కోసారి ఒక్కో థీమ్తో అయితే మనకి ఎగ్జిబిషన్స్ అయితే లాంచ్ అవుతుంటాయి కదా, అది చాలా హ్యాపీ అండి. ఇంకా ఎవరైనా వెళ్ళినామంటే ఒక్కసారి వెళ్ళేసేయండి. ఇంకా మనకి లోపల వెళ్తూ ఉంటే ఇలా ఫొటోస్ రూపంలో అంతా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో అయితే ఏమి ఇదంతా అంత సెటప్ లేదు అని చెప్పి అనిపిస్తుంది. ఇంకా పొంగ డెవలప్ చేసినట్టున్నారు. నేను ఫస్ట్ వచ్చేసి ఓపెన్ చేసిన సెకండ్ డేనే వెళ్ళిపోయాను అనమాట. అంతా ఏం అనిపించలేదు నాకైతే. ఇంకా ఇది సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా పర్లేదు, నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైమే బాగా అనిపించిందండి. అంటే ఫస్ట్ టైం అంటే సెకండ్ డేనే కదా, కొన్ని ఓపెనింగ్లో ఉన్నాయి, కొన్ని ఓపెనింగ్స్లో లేవు. గేమ్స్ ఇవంతా చాలా వరకు క్లోజ్లో ఉన్నాయి, మీకు పోను అర్థమవుతుందిలేండి. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మనం లేడీస్ అంటే షాపింగే కదండి, ఇంకా మనకి షాపింగ్ అంతా స్టార్టింగే ఉంటుందండి. చాలా బాగుంటుంది, కానీ పెట్టినవే పెట్టుంటారు అన్నమాట. చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, ఈ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ పెట్టినవే పెట్టుంటారు. అంటే 10 రూపీస్వి, 20 రూపీస్వి, 50 రూపీస్వి అలా డిఫరెంట్గా పెట్టేసి ఉంటారు. కానీ కలెక్షన్ అంతా ఒకటే అనిపించిందండి నాకైతే. ఇంకా ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేసేయండి, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి, ఓకేనా. ఇంక వీడియో లాస్ట్లో వచ్చేసి నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను.
అయితే మీరు ఎగ్జిబిషన్స్‌కి వెళ్తుంటారు గదా! అలా వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏమేమి తీసుకుంటారో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంక ఇక్కడొచ్చేసి పానీపూరి అయితే తీసుకుంటున్నామండి. అసలు మనం బయట ఒక 30 రూపీస్ ప్లేట్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 50 కాదు 90 రూపీస్ ఏమో అనుకుంటా అండి. ఇంకా మేమైతే 3 ప్లేట్స్ అయితే తీసుకున్నాము పానీపూరి. ఇంకా చాట్ అయితే తీసుకున్నాము. 3 ప్లేట్స్ వచ్చేసి 180 రూపీస్ అయితే పడిందండి. ఇంకా మా హస్బెండు నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము. 3 మెంబర్స్ వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇంకా సెకండ్ టైం వచ్చేసి ఇంక మా అబ్బాయితో వెళ్ళాము. ఇంకా టూ టైమ్స్ అయితే నేను వెళ్ళాను. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ టైం అయితే గేమ్స్ ఏమి ఓపెన్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా! ఈ గేమ్ వచ్చేసి లాస్ట్‌లో అయితే చూపిస్తాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ చాలా వరకు గేమ్స్ అయితే అసలు ఆన్‌లో లేవు. అంటే సెకండ్ డేనే కదండీ! ఎవరు రాలేదనమాట. చాలా తక్కువగా వచ్చారు. అందులో జనాలు కూడా తక్కువగానే ఉన్నారు. గేమ్స్ కూడా తక్కువగానే పెట్టున్నాయన్నమాట. సో, అలా అన్నమాట. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! బూసిగా ఉంది. ఇంక పొంగ పొంగ మీకు అర్థమవుతుందిలెండి. ఇంకా ఇదొచ్చేసి సెకండ్ టైమ్ క్లిప్ అండి ఇది. ఇంకా ఈ ప్లేస్ అంతా ఫస్ట్ టైం అయితే ఖాళీగా ఉంది. షాప్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ చాలా వరకు వీడియోస్ అయితే షూట్ చేశాను. కొన్ని క్లిప్స్ అయితే పెట్టి వేస్ట్ అనిపించింది. ఎందుకంటే అసలు జనాలే లేరన్నమాట. అంటే స్టార్టింగ్ కదా! వాళ్ళు ఓపెనింగ్ సెకండ్ డేనే మనం అందరం వెళ్ళిపోయాము. వాళ్ళు సరిగ్గా సెటప్ కూడా చేయలేదు. ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంతా సెటప్ చేసేస్తున్నారు. సో, ఈ ప్లేస్ అంతా ఫిల్ అయిపోయింది. ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ ఇవన్నీ మనకి పెట్టేస్తున్నారు. అక్కడంతా ఫిల్ అయిపోయింది. ఇంకా అదైతే నేను వీడియోస్ తీయలేదులెండి. ఇంకా అంతా తిరిగేసిన తర్వాత ఇంకా గేమ్స్ ఏదైనా ఆడదామా అని చెప్పేసి అనుకున్నాము. గేమ్స్ కూడా ఆడలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అయితే టూత్ టూత్ పేస్ట్ అనబోయాను. బ్రష్ అయితే గెలుచుకున్నాడు. ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకా ఏదైనా ఎక్కాలి, జెయింట్ వీల్ అయినా ఏదైనా ఎక్కుదాము అని చెప్పేసి అనుకుంటే ఇంకా నాకు ఈ ట్రైన్ అయితే బాగా నచ్చిందండి. సింపుల్‌గా కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఇంకా జెయింట్ వీల్ ఇలాంటివైతే పైకి కిందకి తిప్పుతూ ఉంటది కాబట్టి ఇంకా మనకి సెట్ కానివన్నమాట. అలాంటివన్నీ ఇంకా అందువల్ల ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా చూడండి ఎంత బాగుంది కదా! నాకైతే చాలా బాగా అనిపించిందండి. పర్ హెడ్ 100 రూపీస్. అందులో మనం ఫోన్‌పే కూడా వేయకూడదండి. వాళ్ళకి క్యాషే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ చూస్తే మీరు చెప్పాను కదా ఇందాక ఒకటి గేమ్ అయితే ఓపెన్‌లో లేదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను అని చెప్పేసి ఇదే అన్నమాట. ఇంకా మన గుండెని గుప్పెట్లో పెట్టుకొని చూశానన్నమాట. చూడటానికి అలా అనిపించింది. అందులో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో నాకైతే తెలియదండి. నా కళ్ళు అసలు సరిపోలేదు. చూడండి ఎలా ఫ్లెక్సిబుల్ అయిపోతుందో అబ్బా! భయమేసిందండి నాకైతే. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు లోపల కూర్చొని భయం లేకుండా. ఇంకా దేనికైనా గట్స్ ఉండాలిలెండి అలాంటివన్నీ చేయడానికి కూడా. ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ టేస్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇవన్నీ అంతగా ఓపెన్‌లో లేవు. అంతగా ఇంట్రెస్ట్ అనిపించలే. అరే! ఎందుకొచ్చానురా అనిపించింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు పర్లేదు. మనం గేమ్స్ ఆడుకున్నాము. ఇంకా చూసాము. ఇదంతా కొంచెం ఎంజాయ్‌గా అనిపించింది. బాగా అనిపించింది. ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళేసేయండి. ఓకేనా? మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొంచెం సపోర్ట్ చేయండి. నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టకపోయినా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే టాపిక్సే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా ఫైనల్‌గా చూస్తే ఎగ్జిబిషన్‌లో నేనేమేమి తీసుకున్నాను అనేది ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూసేసేయండి. ఇంకా మా వారైతే ఈ చాకుని చూసి భయపడ్డారు. "అరే! ఎందుకు తెచ్చుకున్నావు చాకు? ఎవరైనా కోసేస్తావా? పొడి చేస్తావా?" అని చెప్పేసి కొంచెం జోకులేసారన్నమాట. ఇంకా నవ్వుకున్నాంలెండి కొద్దిసేపు. ఇంక మీరు చూసేయండి. నా షాపింగ్ అయితే చిన్నదేనండి. అని మరీ ఎక్కువగా చేసేయను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదండీ! మనకున్న బడ్జెట్‌ని బట్టి మనం సర్దుకుపోతూ ఉండాలన్నమాట. ఇంకా అన్నీ కావాలంటే ఇంకా మన ఆస్తులు అమ్మేసేయాలండి. ఎగ్జిబిషన్‌లో బయట మనకి 10 రూపీస్ అంటే ఎగ్జిబిషన్‌లో ఆటోమేటిక్‌గా 50 రూపీసే చెప్తారు. ఇంక మనం అంతంత కాస్ట్ పెట్టి అన్నీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. మనకి ఏది వర్తబుల్లో అదే తీసుకోవాలి. ఇంక ఇక్కడ బ్రష్ చూసారు కదా! అదేనండి మా వారు గేమ్‌లోకెళ్ళి గెలిసింది. ఇంకా ఇవన్నండి ఇంట్లో కావాల్సిన థింగ్స్ చిన్న చిన్న థింగ్స్ ఇవన్నీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను తీసుకున్నాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా మీతో లాస్ట్‌లో షేర్ చేసేసుకుంటాను చూసేయండి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా బాగా అనిపించిందండి థింగ్స్ తీసుకోవడంలో. బ్యాంగిల్స్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అంతగా తీసుకోవడం అవసరం లేదనిపించింది. ఇంకా ఈసారి అయితే నాకు కొంచెం బాగా అనిపించాయి ఈ బ్యాంగిల్స్. ఇంకా ఇవేనండి చూసేయండి ఒకసారి.
బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇంకా అన్నీ యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే తీసుకున్నానండి, ఏవి పడేసే ఐటమ్స్ అయితే కావు. ఇంకా ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే కోల్డ్ చేస్తుంది అని చెప్పాను కదా, వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది.